నమస్కారం, రుద్ర న్యూస్కు స్వాగతం. మేమెంతో మాకు అంత నినాదంతో బీసీలు మరో పోరాటానికి సిద్ధం కావాలని బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షులు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రాజారాం యాదవ్ పిలుపునిచ్చారు. ఆదివారం రోజున కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కృషి భవన్లో గౌడ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బుర్ర శ్రీనివాస్ గౌడ అధ్యక్షతన జరిగిన బీసీ ఉద్యోగ ఉపాధ్యాయ విద్యావంతుల ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దేశ జనాభాలో 50% ఉన్న బీసీలకు స్వతంత్రానికి ముందు నుంచే తీవ్ర అన్యాయం జరుగుతూ వచ్చిందని అన్నారు. ఈ దేశంలో కులం, మతం పేరుతో రిజర్వేషన్లు కల్పించిన పాలకులు మెజార్టీ ప్రజలైన బీసీలకు తీవ్ర అన్యాయం చేశారని ఆరోపించారు. మండల్ కమిషన్ పోరాటాల ద్వారా బీసీలకు రిజర్వేషన్ అవకాశాలు వచ్చినా ఆధిపత్య కుల పార్టీలైన కాంగ్రెస్, బీజేపీతో పాటు కమ్యూనిస్టు పార్టీలు సైతం తీవ్రంగా వ్యతిరేకించాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు. దేశ సంపద సృష్టిలో కీలక పాత్ర పోషిస్తున్న వృత్తి కులాలైన బీసీలు ఏం పాపం చేశారని ప్రశ్నించారు. బీసీ ప్రధానమంత్రిని చెప్పుకుంటున్న నరేంద్ర మోడీ ఈ బీసీ రిజర్వేషన్లు తెచ్చి బీసీల గొంతు కోశారని విమర్శించారు. మరోవైపు జీవో 29 తీసుకొచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీ నిరుద్యోగుల భవిష్యత్తును నాశనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి మన హక్కుల సాధన కోసం మరో పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ప్రత్యేక అతిథిగా హాజరైన మాజీ జడ్పీ చైర్పర్సన్ తుల ఉమా మాట్లాడుతూ, ఆధిపత్య కుల నాయకుల జెండాలు మోసిన బీసీలు ఇప్పుడు ప్రశ్నించే స్థాయికి వచ్చారు అని అన్నారు. అందుకే అన్ని పార్టీలు ఇప్పుడు బీసీల గురించి మాట్లాడాల్సిన అనివార్య పరిస్థితులు ఏర్పడ్డాయని అభిప్రాయపడ్డారు. అన్ని రంగాల్లో న్యాయాన మన వాటా కోసం బీసీలంతా ఒకటి కావలసిన సందర్భం వచ్చిందని గుర్తు చేశారు. బీసీ నాయకులు ఎదిగినా కేవలం ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచులుగానే మిగిలిపోతున్నారని అన్నారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏ కులం బిడ్డ ఎన్నికల్లో నిలబడినా బీసీలంతా ఓట్లేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. అనంతరం మాజీ జెడ్పీటీసీ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గంటరాములు యాదవ్ మాట్లాడుతూ, బీసీ ఉద్యమంలో యువత భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. బీసీ నాయకత్వం ఎదిగి వచ్చినా పార్టీలు టికెట్లు ఇవ్వకుండా అడ్డుకుంటున్నాయని ఆరోపించారు. దీన్ని బీసీ సంఘాల నాయకులు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల కృష్ణ, బీసీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు నేరెల విజయ్ కుమార్, బీసీ ఉద్యోగుల సంఘం నాయకులు మర్రి శ్రీనివాస్ యాదవ్, సీనియర్ అడ్వకేట్ రాజన్న యాదవ్, పాంచాల సత్యనారాయణ, ప్రభాకర్, టీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కోట రాములు యాదవ్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి లతా పటేల్, బీసీ సంఘం నాయకురాలు పావని గౌడ్, సంఘం రాష్ట్ర నాయకులు పొన్నం అమరేందర్ గౌడ్, మెకానిక్ అసోసియేషన్ కరీంనగర్ జిల్లా కార్యదర్శి గాలిపల్లి రామనారాయణ, సిద్దిపేట జిల్లా గౌడ సంఘం నాయకులు శ్యామ్ సుందర్ గౌడ్, ఉస్నాబాద్ గౌడ సంఘం అధ్యక్షులు పూదరి రవీందర్ గౌడ్, మైనార్టీ జిల్లా నాయకులు కుదరతుల్లా బాబా, అమీర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చివరగా ఒగ్గు కళాకారులు పోతుగంటి శ్రీనివాస్ గౌడ్ 101 దీపాల ప్రదర్శన విద్యావంతులను కార్యక్రమాన్ని ఆకట్టుకుంది. కళ్ళ ముందు కదులుతున్న తరతరాల చరిత్ర, ఎంతెంత చెప్పినా తరగనిది ఈ కథ. కళ్ళ ముందు కదులుతున్న తరతరాల చరిత్ర, ఎంతెంత చెప్పినా తరగనిది ఈ కథ. సమాజంలో సగభాగం కుల వృత్తుల విభాగం, ఓటేసే యంత్రాలం అభివృద్ధికి ఆమడ దూరం. వెనుకబడిన